హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ మండే మార్నింగ్ అరౌండ్ 6:10 అవుతుంది టైం అయితే. ఫస్ట్లీ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షవరింగ్ దిస్ లవ్ ఆన్ మీ అండ్ స్పెషలీ ఆన్ మై ఛానల్ అండ్ ద వీడియోస్. ఓ మై గాడ్! నేను లాస్ట్ వీక్ ఒక స్టోరీ పెట్టాననమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. మల్మల్ కాటన్ శారీస్ కావాలి. నాకు రైట్ పేజ్ అండ్ ఆన్‌లైన్‌లో వెతికినా నాకు కనిపించట్లేదు. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ నేను ఊరెళ్ళేదుంది మేలో. కొన్ని పూజలు అవి ఉన్నాయి. కాటన్ శారీస్ అయితే వేసుకోవడానికి ఆ వేడిలో బావుంటుంది అని చెప్పి. సో, ఆ స్టోరీ పెట్టినప్పుడు వన్ ఆఫ్ ఆర్ సబ్స్క్రైబర్ హ్యాస్ సీన్ అండ్ తను ఇదే బిజినెస్ చేస్తున్నారనమాట. లైక్ శారీస్, క్లోతింగ్ బిజినెస్ చేస్తున్నారు. తన దగ్గర ఇలా మల్మల్ కాటన్ లేవు కానీ కడీ కాటన్ ఉన్నాయని చెప్పారు. అండ్ తను ఎప్పుడు నాతో టచ్‌లోనే ఉంటారనమాట. అండ్ నా వెయిట్ లాస్ జర్నీని చూసి తను కూడా ఇన్‌స్పైర్ అయ్యి, తను కూడా ఫ్లెక్స్‌లెన్స్‌లో జాయిన్ అయ్యి సేమ్ డైట్ ఫాలో అవ్వడం అండ్ ఇంచుమించు నేను తగ్గినన్ని కేజీసే తను తగ్గడం. అండ్ నాకెప్పుడు ఇన్‌స్టాలో ఇలా మెసేజ్ చేస్తూ ఉంటారనమాట. యూ ఆర్ ద ఇన్‌స్పిరేషన్. సో, మీ వల్లనే నేను ఇలా చేస్తున్నాను. నాకు మీ వీడియోస్ అంటే ఇష్టం. సో, ఇట్లా ఎప్పుడు చేస్తూ ఉంటారు. అండ్ ఐ పర్సనలీ నో హర్ అని నాకు అనిపిస్తుంది అనమాట. తను చేసే మెసేజెస్ వల్ల. వాయిస్ మెసేజెస్ చేస్తారు ఎక్కువ. దోస్ ఆర్ లిటిల్ మోర్ కనెక్టింగ్ కదా నార్మల్ మెసేజెస్ కంటే. సో, నాకు కూడా పెద్ద చదవాల్సిన అవసరం ఉండదు. అలా పెట్టుకొని వింటే సరిపోతుంది. సో, తనకి క్లోతింగ్ బిజినెస్ ఉంది కదా! తను పంపిస్తాను అని అంటే, ఓకే, ఐ విల్ ప్రమోట్ యువర్ పేజ్ ఆర్ ఎనీ బిజినెస్ ఆల్సో అని చెప్పాననమాట. నేను ఒక్క శారీ అడిగాను. తను 2 శారీస్ పంపించారు. 2 శారీస్‌తో పాటు మా పాపకి, అత్తమ్మకి, నాకు గిఫ్ట్ పంపించారు. ఓహ్ మై గాడ్! అన్నపూర్ణ గారు, అంత అవసరం అంటారా చెప్పండి? నేను అడిగింది ఒక్క చిన్న చీరండి. ఆ చీరకి నేను ఇన్ రిటర్న్ ప్రమోట్ చేస్తాను మీ పేజ్ ఆర్ బిజినెస్ అని చెప్పా. అండ్ యూ జస్ట్ షోడ్ సో మచ్ ఆఫ్ లవ్. ఓహ్ మై గాడ్! థ్యాంక్ యూ సో మచ్. నాకైతే తెలీదు నా వీడియోస్ మిమ్మల్ని ఎలా మోటివేట్ చేస్తున్నాయో, నేను ఏమి చేస్తున్నానో ఐ రియలీ డోంట్ అండర్‌స్టాండ్. ఐ జస్ట్ షో వాట్ ఐ జస్ట్ డూ అంతే. నథింగ్ మోర్ దెన్ థాట్. బట్ ఇన్ రిటర్న్ మీ నుంచి నాకొచ్చే లవ్, ఇట్స్ రియలీ ఎ గ్రేట్ ఎనర్జీ బూస్టింగ్ ఫర్ మీ. నిజంగా. ఐ ఫీల్ ఇట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ లుక్ ఎట్ ద గిఫ్ట్స్ నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నా తను పంపించినవి. అండ్ సీ, ఇవన్నీ చిన్న చిన్న థింగ్సే బట్ ఎంత హ్యాపీనెస్‌ని ఇస్తాయంటే, యూ నో, ఐ ఫీల్ సో హ్యాపీ, సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ ఐ రియలీ బూస్ట్ అప్ మై సెల్ఫ్ టు డూ మోర్ సచ్ వీడియోస్ ఫర్ యూ గైస్, జస్ట్ ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈరోజైతే నాకు వీడియో పెట్టాలి అన్న మూడే లేదు. ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి అన్న ఇంటెన్షనే లేకుండింది. ఐ వాజ్ బిట్ అప్సెట్ విత్ సమ్ అదర్ థింగ్స్ అనమాట. బట్ ఇన్స్టెంట్‌గా కొన్నిసార్లు ఇలా అనిపించినప్పుడు నేను నా ఇన్బాక్స్ ఓపెన్ చేసి చూస్తాను. స్పెషల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతమంది డీఎం చేస్తారబ్బా! రియలీ. అండ్ ఐ మిస్ సో మెనీ ఆఫ్ దోస్ డీఎమ్స్. ఎందుకంటే కిందకెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. నేను రీఫ్రెష్ చేసుకుంటూ ఫిల్టర్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాల్సొస్తది. ఎవరికన్నా రిప్లైలు ఇవ్వలేకపోతే. అండ్ ఐయామ్ రియలీ సో సారీ ఫర్ థాట్. ఐ థింక్ నేనైతే ఒక ప్లాన్ చేసుకున్నాననమాట. ఒకరోజు కంప్లీట్‌గా లీవ్ పెట్టుకొని అన్ని కామెంట్స్ ఏ టు జెడ్ అన్ని కామెంట్స్‌కి, డీఎమ్స్‌కి రిప్లై ఇవ్వాలి అని చెప్పి. ఐ డోంట్ నో వెన్ దట్ విల్ హ్యాపెన్, బట్ దట్ విల్ హ్యాపెన్ ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షవరింగ్ సో మచ్ ఆఫ్ లవ్ ఆన్ మీ. మీకోసం, మీ అందరి కోసం ఐయామ్ గోయింగ్ టు వ్లాగ్ ఈవెన్ మోర్ ఫ్రమ్ నౌ. యెస్, ప్రమోషన్స్ నేను నా కోసం చేసుకుంటున్నాను. బికాజ్ యూ ఆల్ నో ఐ రియలీ నీడ్ మనీ. ఎవ్రీబడీ నీడ్ మనీ. సో, అవొక్కటి ఇగ్నోర్ చేయండి. అండ్ వీడియోస్ మీకోసం, నా కోసం, మన అందరి కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మోటివేటింగ్ మీ. అండ్ మీరు నన్ను మీరు మోటివేట్ చేసుకుంటూ ఉందాం ఇలాగా. వాట్ ఎల్స్ ద లైఫ్ యాక్చువల్లీ నీడ్ దెన్ దిస్? టెల్ మీ. I am really overwhelmed today. Thank you so much. ఓకే. థ్యాంక్ యూలు చాలా చెప్పేసాను కదా! ఇంకా పని విషయానికొస్తే, ఈరోజు చాలా ఎర్లీగా లేచామనమాట నేను, మోహన్. మార్నింగే మోహన్ జిమ్‌కి వెళ్ళిపోయారు లేచి. జిమ్‌కి వెళ్ళే ముందే నేను అడిగాననమాట, కొంచెం కర్టన్స్ ఒకటి చేంజ్ చేసి పెట్టమని చెప్పి. సండే రోజు నేను ఆల్మోస్ట్ మన లివింగ్ రూమ్ అంతా కూడా రీసెట్ చేసేసుకున్నా. ఈరోజు డైనింగ్ రూమ్‌తో ఉండింది. సో,
యూజువల్‌గా ఇది మంత్లీ రీసెట్ అనమాట. ఎవ్రీ మంత్ నేను కర్టెన్స్ చేంజ్ చేస్తూ ఉంటాను. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్టెన్స్ నా దగ్గర ఒక 4-5 పెయిర్స్ వరకు ఉన్నాయి. వాటిని కాంబినేషన్‌గా చేసి వేసుకుంటూ ఉంటాననమాట. అండ్ ఆల్సో వెరీ రీసెంట్‌లీ లైక్ సాటర్‌డే రోజు అనుకుంటా నేను ఫ్లవర్స్ తెచ్చుకున్నా. అవి ఎండలో మాడిపోతాయేమో అని చెప్పి మా రూమ్ అయితే చల్లగా ఉంటుంది. ఎప్పుడు ఏసీ ఆన్‌లో ఉంటుందని 2 రోజులు అక్కడే పెట్టేసుకున్నా. ఇంకా చాలులే ఎన్ని రోజులు పెడతామని చెప్పి మూడో రోజుకి తీసుకొచ్చి అన్నిట్లో వేసెస్‌లో వేసుకొని మంచిగా ఇలా అందంగా అక్కడొకటి పెట్టుకున్నాననమాట. దిస్ గివ్స్ సో మచ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అండ్ ఒక మంచి వైబ్ ఉంటుంది గదా! ఈ ఫ్లవర్స్‌లో. ఇల్లంతా అలా స్ప్రెడ్ చేసి పెట్టుకున్నామనుకోండి, అబ్బా! అక్కడికి రాగానే వావ్! అనిపిస్తుంది. బెడ్‌రూమ్‌లోకెళ్ళగానే వావ్! అనిపిస్తుంది. ఐ డోంట్ నో, మేబీ ద కంప్లీట్ గర్ల్ థింగ్ అనమాట ఇది. ఇది అందరికీ అర్థం గాదు. ఆ పువ్వుల పిచ్చి, మొక్కల పిచ్చి ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది ఈ ఎమోషన్ అనేది ఏంటో. అండ్ ఫర్ ఎ చేంజ్ ఈసారి నేను లిల్లీస్ తీసుకొచ్చాననమాట. నాకు అరౌండ్ 500 రూపీస్‌కి 4 ఇచ్చారు. 4 స్టెమ్స్ ఇచ్చారు. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. అవి వచ్చిన స్మెల్, అరోమా ఇంట్లో అబ్బా! అసలు ఎంత బావుండిందో ఐ కాంట్ రియలీ టెల్ యూ. ఒక కైండ్ ఆఫ్ మైల్డ్ శాండిల్‌వుడ్ అసలు ఒక వెరైటీగా ఉండిందనమాట. ఎంత బావుందో ఆ ఫ్లవర్స్ స్మెల్ చాలా చాలా బావుండింది. ఈ ఎండ కాకుండా చలికాలం అయ్యుంటే ఇవి ఇంకా 1 వీక్ అలా స్టే అయ్యేవేమో. ఇవి 4 డేసో, 5 డేసో ఉన్నాయి అంతే. బట్ యెస్, ఆ మొగ్గ గూడా విచ్చుకున్న తర్వాత ఎంత అందంగా ఉండిందో. అండ్ లీవింగ్ రూమ్‌లో కూడా ఒక ఫ్లవర్, ఒక బంచ్ కాదు సారీ, స్టెమ్ తీసుకొచ్చి పెట్టాననమాట. ఇట్ స్మెల్డ్ అమేజింగ్ అసలు. అండ్ మీ అందరికీ తెలిసిందే, నేను ఏదన్నా ఒక్క టైప్ ఆఫ్ కలర్ కాంబోతో వెళ్తాననమాట. ఇఫ్ దెర్ ఈస్ అన్ యెల్లో అండ్ క్రీమ్ ఆర్ గ్రే, ఆ కాంబినేషన్‌తోనే అలానే ఉండాలి. అండ్ దీస్ కుషన్ కవర్స్ ఆర్ సో లవ్లీ. అసలు ఎంత అనిపించినాయో. నేను ట్రై చేస్తాను లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇవ్వడానికి. కొంచెం టైం ఇవ్వండి. అండ్ ఆల్మోస్ట్ డన్. ఇట్ జస్ట్ టుక్ హాఫ్ అన్ అవర్ నేను మొత్తం అంతా క్లీనింగ్ చేసుకోవడానికి. బట్ చూసిన తర్వాత ఇట్స్ ఎ థెరపీ. ఇట్స్ రియలీ ఎ థెరపీ. అండ్ దెన్ జిమ్‌కెళ్ళేసొచ్చాననమాట. అరౌండ్ లైక్ 1 అవర్ ఈరోజు వర్కౌట్ చేశాను. నేను జిమ్‌లో వ్లాగ్ చేయలేదు. బికాజ్ ఐ వాజ్ ఇన్ రష్. అండ్ మా ట్రైనర్ వ్లాగింగ్ చేసేటప్పుడు కాన్సంట్రేషన్ నాకు వ్లాగింగ్ మీద ఎక్కువుంటుంది. వర్కౌట్ మీద ఉండట్లేదు అని చెప్పి 2, 3 సార్లు అన్నారనమాట. సో, అందుకనే ఐ జస్ట్ స్టాప్డ్ వ్లాగింగ్ ఇన్ ద జిమ్. మోస్ట్‌లీ నాకు ఇంకా కావాలి, నేను చేసుకోవాలి అన్నప్పుడు నేను చేస్తున్నాను. అండ్ నేను జిమ్‌కెళ్ళొచ్చేలోపు అత్తమ్మ లిక్షితకి వంట చేసేసారు. లైక్ రైస్ పెట్టేశారు, పొటాటో ఫ్రై చేసి పెట్టారు అండ్ ఒక దోస వేసి ఇచ్చేసారనమాట. అండ్ నేను ఇప్పుడు నాకు, మోహన్‌కి కుక్ చేస్తున్నాను. సో, అత్తమ్మకి ఎళ్ళేటప్పుడు చెప్పి పెట్టాననమాట. కిన్వా ఇంకా రైస్ నానబెట్టమని, బాస్మతి రైస్. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ రియలీ వాంటెడ్ టు ట్రై. చాలామంది చెప్తున్నారు ఓన్లీ ప్లెయిన్ కిన్వా తినలేని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు అని చెప్పి. నేను అత్తమ్మకి ఏం చెప్పానంటే ఫుల్ కప్ కిన్వా, హాఫ్ కప్ బాస్మతి రైస్ ఏయమని చెప్తే అత్తమ్మేమో రివర్స్‌లో ఏసారనమాట. హాఫ్ కప్ కిన్వా ఏసి ఫుల్ కప్ బాస్మతి రైస్ ఏసారు. బట్ ఇట్స్ ఓకే. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను ట్రై చేశాను. అండ్ అరౌండ్ లైక్ 1 అవర్ ఆర్ 1 ½ అవర్ వరకు 2 నానపెట్టుకున్నాననమాట. అండ్ రేషియో వచ్చేసి సేమ్ వాటర్ రేషియో 1:2 ఏసేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను. అండ్ ఇట్స్ బీన్ ఏజెస్ దట్ వీ హ్యాడ్ మటన్ కర్రీ. మంచి ప్రాపర్ మటన్ కర్రీ తిని చాలా అంటే చాలా రోజులు అయిపోయిందనమాట. సో, నా డైట్ ప్లాన్‌లో నేను కంప్లీట్‌గా మటన్‌ని అవాయిడ్ చేయాలి. సో, తిని చాలా చాలా డేస్ అయిపోయింది. అండ్ ఐ వాస్ క్రేవింగ్ సో హార్డ్ ఫర్ దిస్. ఈవెన్ నేను తినట్లేదు అని చెప్పి ఇంట్లో ఐ మీన్ అత్తమ్మ, మోహన్ కూడా తినట్లేదనమాట. సో, ఈరోజు వాళ్ళ కోసం అండ్ నా కోసం కూడా చేసుకున్నాం. అత్తమ్మ ఇన్‌ఫాక్ట్ తినరు. సో, నా కోసం, మోహన్ కోసం చేస్తున్నాను మటన్ కర్రీ. అండ్ వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే ఐఎమ్ రియలీ సో సారీ. ప్లీజ్ ఇగ్నోర్ దిస్ ఆర్ యూ కెన్ స్కిప్ దిస్ పార్ట్.
అత్తమ్మ అంటూనే ఉంటారనమాట. "అంత షార్ప్ నైఫ్స్ యూజ్ చేయకు, చేయకు" అని. నాకేమో నైఫ్ షార్ప్‌గా లేకపోతే అసలు కాయగూరలు కోయడమే చిరాకు. మళ్ళీ షార్ప్ లేని నైఫ్‌తో కోయడం అంటే ఇంకా చిరాకు. అండ్ లిక్షిత ఈ మధ్య నైఫ్‌తో ఆడడం స్టార్ట్ చేసింది. నా చెయ్యి తెగడమేమో గానీ, దానికైతే మంచి ఎగ్జాంపుల్ వచ్చింది. దెబ్బకి ఇంక నైఫ్ చూస్తేనే భయపడుతుందనమాట. ఎనీవే ఫింగర్ కట్ అయినా, కాళ్ళు బెణికినా ఏమైనా మన ఆడవాళ్ళం మన పని మనం కంటిన్యూ చేయాల్సిందే. ఎందుకంటే మనకు మనమే ఒక ట్యాగ్‌లైన్ ఇచ్చుకున్నాం కదా! ఐ యామ్ స్ట్రాంగ్, వి ఆర్ స్ట్రాంగ్, వి వుమెన్ ఆర్ స్ట్రాంగ్ అని చెప్పి. ఓకే. రెసిపీ విషయానికొస్తే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఏసుకొని, అందులో హోల్ గరం మసాలాస్ లైక్ చెక్క, లవంగం, బే లీవ్స్, షాజీరా వేసుకొని, ఆనియన్స్ అండ్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలనమాట. వన్స్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ మీట్ ఏదైతే ఉంటుందో దాన్ని బాగా కడిగి ఇందులో డ్రాప్ చేసేయడమే. కొంచెం వాటర్ ఏసుకొని అరౌండ్ లైక్ నేనైతే 10-12 విజిల్స్ వరకు పెట్టుకున్నాను. సో, ఐ మీన్ మీ మటన్ ఎలా ఉంది దాన్ని బట్టి మీరు విజిల్స్ లైక్ 15-20 విజిల్స్ కూడా పడుతుంది కొన్నిసార్లయితే. సో, పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. మీన్‌వైల్ ఇది బాయిల్ అయ్యేలోపు నేను కీరా రైతా గూడా చేస్తున్నాననమాట. అండ్ ఈ కీరా రైతా అయితే మా ఫేవరెట్ అయిపోయింది. స్పెషల్‌గా సమ్మర్స్ కర్డ్, కీరా ఈస్ ద బెస్ట్ కాంబినేషన్. బెస్ట్ కూలెంట్ కూడా. నేను ఇందులో ఆనియన్స్ యాడ్ చేయట్లేదు. ఇష్టమున్నోళ్ళు ఆనియన్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఆఫీసెస్‌కి మెయిన్‌గా లంచ్ బాక్సెస్‌కి నేను రైతాలో ఆనియన్ అవాయిడ్ చేస్తాననమాట. బికాజ్ ఒక ఆడ్ స్మెల్ వస్తుంది తిన్న తర్వాత మౌత్ నుంచి అండ్ బాక్స్ ఓపెన్ చేయగానే బాక్స్ నుంచి. సో, దట్స్ ద రీజన్. సో, కొంచెం కర్డ్ బీట్ చేసుకొని అందులో కొంచెం జీరా పౌడర్ అండ్ సాల్ట్ వేసుకొని బీట్ చేసుకుంటాననమాట. అండ్ ఈ కీరా ఏదైతే ఉందో నేను అది రౌండ్‌గా కట్ చేస్తాను పెద్ద పెద్ద ముక్కల్లాగా. నాకు అలా ఇష్టం. యూ కెన్ ఆల్సో స్లైస్ ఇట్ రియలీ స్మాల్ ఇఫ్ యూ వాంట్. చిన్న చిన్న పీసెస్‌లాగా కూడా కట్ చేసుకోవచ్చు. అండ్ కొరియాండర్ లీవ్స్ యాడ్ చేస్తాననమాట. దట్స్ ఇట్. ఇందులో కొంచెం పుదీనా పేస్ట్ వేసుకుంటే కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు నా దగ్గర లేదు. ఉంటే ఐ వుడ్ హ్యావ్ యాడెడ్. అండ్ లాస్ట్ ఇంకా మటన్ కూడా ఉడికిపోయింది. మటన్‌లోకి లాస్ట్‌కి మసాలా వేస్తాననమాట నేను. కొంచెం చెక్క, లవంగం, కాజు ఒక 4-5, ధనియా పౌడర్, టొమాటో ఆప్షనల్. నాకు ట్యాంగీనెస్ ఇష్టం కాబట్టి నేనేస్తున్నాను. అండ్ కొబ్బరి యాడ్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలనమాట. ఆ పేస్ట్‌ని వన్స్ మటన్ బాగా బాయిల్ అయిపోతుంది కదా! లైక్ 12-13 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ పేస్ట్‌ని యాడ్ చేసి ఒక 5-6 మినిట్స్ వరకు మళ్ళీ బాయిల్ చేసుకోవాలనమాట. అండ్ ఈ ఐడియా ఎవరిదో కానీ కిన్వా విత్ బాస్మతి రైస్ వెంట్ రియలీ రియలీ వెల్. యెస్, కొంచెం కిన్వా తక్కువైంది అందుకని టేస్ట్ బాగుంది ఏమో కానీ ఈసారి మళ్ళీ నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడైతే నాకు రైస్ క్రేవింగ్స్ వస్తాయో రైస్‌ని ఎక్కువగా కాకుండా తక్కువ తిని కిన్వా ఎక్కువగా తినేటట్టు. అండ్ యెస్ హ్యాస్ టోల్డ్ ఇక్కడ ఆహ్, ఆ పేస్ట్ యాడ్ చేసేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేస్తాననమాట. అండ్ ఎండ్‌లో కొత్తిమీర వేసేసుకుంటాను. అండ్ దట్స్ ఇట్. ఇట్ డజంట్ రియలీ టేక్ మోర్ దెన్ 20 మినిట్స్ టు కుక్ దిస్. అండ్ మటన్ ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ బా నచ్చుతుందనమాట. ప్లీజ్ డూ ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఎలా వచ్చింది అని చెప్పి. అండ్ ప్యాకింగ్ ఎ బిట్ ఎక్స్ట్రా టు మోహన్ అనమాట. ఎందుకంటే మోహన్ కలీగ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు. నేను కొంచెం పంపిస్తే కొంచెమే ఏసావేంటి అన్న కంప్లెయింట్ నాకొస్తది. సో, ఐల్ ప్యాక్ లిటిల్ మోర్ కర్రీ ఎవ్రీ డే. స్పెషల్‌గా ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్ అంటే కొంచెం ఎక్కువే పెడతాననమాట. అండ్ ప్యాకింగ్ హిస్ బాక్స్ కర్రీ, కిన్వా విత్ బాస్మతి రైస్ అండ్ కీరా రైతా అలాంగ్ విత్ సమ్ బ్లూబెర్రీస్. You're laughing in that doorway, hair tangled by the breeze. Your mother wipes a teardrop, your father hides his sleep. Every little step you take down that aisle, every
అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ది ఈవినింగ్ అరౌండ్ 4 అవుతుంది టైము. క్లైమేట్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్‌గా టర్న్ అయింది. ఇట్ స్టార్టెడ్ రైనింగ్ ఆల్ ఆఫ్ సడెన్ అనమాట. అండ్ ఐ ఫీల్ సమ్‌హౌ ఐ హావ్ కమ్ సో లాంగ్ వే ఆల్రెడీ ఇన్ లైఫ్. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది? ఎప్పుడు అనిపిస్తుంది? నాకైతే ఈ బట్టలు చూసినప్పుడు అనిపించింది. దిస్ టైనీ బ్యూటిఫుల్ క్లోత్స్ హోల్డ్ సో మెనీ మెమరీస్. అసలు ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయో వీటితో. చూద్దాం. ఇప్పుడు ఈ బట్టలు బయటకెందుకొచ్చినాయి అనంటే, మా చిన్నప్పుడు ఇల్లిచ్చమ్మ బట్టలు మోహన్ వాళ్ళ కలీగ్ వైఫ్‌కి డెలివరీ అయిందనమాట. దే ఆర్ వెరీ క్లోజ్ టు అస్ లైక్ ఎన్ ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ అనే అనుకోండి. సో, వాళ్ళకి చిన్న బాబు పుట్టాడు. 8థ్ మంత్‌లోనే పుట్టేసాడు. వాడికి కొంచెం కంగారు ఎక్కువ అనుకుంటా. సో, లాస్ట్ నైట్ లేబర్ పెయిన్స్ వచ్చినాయంటే పాపం హీ వాస్ ద ఓన్లీ పర్సన్ ఎట్ హోమ్. అండ్ వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి తరపు పేరెంట్స్, అబ్బాయి తరపు పేరెంట్స్ అందరూ నార్త్‌లో ఉంటారనమాట. వాళ్ళెవరూ రాలేదు. అండ్ హీ వాస్ పానికింగ్ సో మచ్. ఇంక మోహన్ వెళ్ళి ఈయనకేదో ధైర్యం ఉన్నట్టు ఆయనకి ధైర్యం చెప్పేసొచ్చాడు. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ లైక్ 5:00కి దే ఆర్ బ్లెస్డ్ విత్ ఎ బేబీ బాయ్. సో, వాళ్ళకి ఒక ట్రెడిషన్ ఉంటుంది. వాళ్ళకనే కాదు మనలో చాలా మందికి ఉంటుందనుకుంటా. పుట్టిన పిల్లలు ఎవ్వరికీ మనము కొత్త బట్టలు వేయము కదా! ఎవరో ఒకళ్ళ పిల్లలు పాత బట్టలు తీసుకొని ఆ 21 డేస్ ఫంక్షన్ ఉయ్యాల ఫంక్షన్ అయ్యే వరకు వేస్తూ ఉంటాము. సో, ఇలా లిక్షిత బట్టలు అడిగారనమాట. నేను లిక్షితవన్నీ బట్టలు చిన్నప్పుడువి స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నానో రియలీ డోంట్ నో. బట్ అలా స్టోర్ చేసుకొని పైన పెట్టుకున్నాననమాట. సో, వాటన్నిటిని తీసి మిషన్‌లో బేబీ సొల్యూషన్ ఏసి మంచిగా ఎండలో ఆరబెట్టి మడతలు పెట్టి వాళ్ళకిస్తున్నాము. సో, దే ఆస్క్డ్ ఫర్ ఇట్. వాళ్ళెవరికీ చిన్నపిల్లలు లేరు. లిక్షితవి ఇవ్వమని. అబ్బాయి అయితే ఏం చేస్తారు అని చెప్పి అడిగాం. అబ్బాయి అయినా పర్వాలేదు. లిక్షిత బట్టలు ఇవ్వండి. యూనిసెక్స్‌గా ఉండేవి ఉంటాయి కదా! ఏదో ఒకటి అని అడిగారనమాట. సో, ఐ థాట్ యెస్, ఎవరో ఒకళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉంటున్నాయి కదా అని చెప్పి కొన్ని యూనిసెక్స్‌గా ఉండేవి లైక్ ఈ కారు బొమ్మలున్నవి, బ్లూ కలర్‌లో ఉన్నవి, కోట్స్ ఉన్నవి అలా తీసి ఈ హ్యాండ్ గ్లౌజెస్, క్యాప్స్ అలానే ఒక బేబీ ఆయిల్ కూడా పెట్టాననమాట. ఇది లిక్షితాకి బాగా పడింది లిటిల్ రిచువల్స్ నుంచి. సో దట్ దే కెన్ ఆల్సో మసాజ్ ఇఫ్ పడితే వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తారు ఈ ఆయిల్ అని చెప్పి. మనం స్టార్టింగ్‌లో అసలు ఎన్ని కొంటాం కదా పిల్లలకి. ఆహ్, వి అదొక ఫస్ట్ పేరెంట్ అయినప్పుడు, ఫస్ట్ కిడ్ అయినప్పుడు ఐ థింక్ దే విల్ సీ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ వి స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ. నేను మోహన్ ఈ బట్టలన్నీ చూసేటప్పుడు అదే మాట్లాడుకున్నాం అనమాట. అసలు ఎంత ఖర్చు పెట్టాం, లేని వస్తువు లేదు అన్నట్టు కొన్నాం మేమైతే. ఓ మై గాడ్! నౌ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దోస్ క్లోత్స్ నౌ ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ ఎ సెకండ్ బేబీ. ఈవెన్ మోహన్ కూడా మనకు ఇంకొకళ్ళు పుడితే బాగుండు కదా అని అన్నాడు. బట్ దెన్ లేటర్ ఆఫ్టర్ లిక్షిత కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద స్కూల్ వి జస్ట్ ఇమ్మీడియట్‌లీ ఆ థాట్ అనేది మా బ్రెయిన్‌లోకి రాలేదనమాట. లైక్ మెమరీస్ ఆర్ మెమరీస్. వి హ్యావ్ వన్, వి ఆర్ హ్యాపీ అని చెప్పేసి అనుకున్నాము. అమ్మో! ఇప్పుడు ఆ వాటన్నిటికి టెంప్ట్ అయ్యి రెండో బేబీని కన్నామంటే ఇంక అయిపోయిందే. ఇప్పుడప్పుడే నేను కోలుకునే పరిస్థితిలో ఉండున్నా. ఇట్స్ నాట్ దట్ నాకు వద్దు అని కాదు. అలా అని చెప్పి నాకు కావాలి అని కూడా కాదు. మేము పెంచలేమా అంటే అది అంతకంటే కాదు. వీ కెన్ గివ్ బెస్ట్ లైఫ్ ఫర్ బోత్ ద కిడ్స్. బట్ నాకు ఆ 9 మంత్స్ జర్నీ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా కష్టంగా ఉంటుందనమాట ఆ ప్రెగ్నెన్సీ జర్నీ. అండ్ అది కూడా కాకుండా స్పెషల్‌గా ఇప్పుడు ఉన్న సొసైటీలో మనం చాలా మటుకు కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుంది మన కోరికల మీద ఇఫ్ యూ హ్యావ్ ఎ సెకండ్ కిడ్. సో, ఐ థింక్ ఐ ఆల్రెడీ స్పోక్ ఆన్ దిస్. నేను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. యూ కెన్ యూ కెన్ సీ దట్ వీడియో. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే సెకండ్ కిడ్ మీద ప్లానింగ్ ఏంటి, నా థాట్ ఏంటి అనేది. ఎనీవే కమింగ్ బ్యాక్ టు ద వర్క్. నన్ను ఈ కార్నర్‌ని ఎన్ని సార్లు కొత్త వస్తువులతో రీసెట్ చేయమన్నా చేస్తాననమాట. నాకు కిచెన్‌లో ఈ కార్నర్ అంటే అంత ఇష్టం. అండ్ మోస్ట్ ఆఫ్ ద వీడియోస్‌కి బ్యాక్‌గ్రౌండ్ ఇదే ఉంటుంది కాబట్టి ఇది ఎప్పుడూ ప్రిటీగా ఇలా అందంగా ఉండేటట్టు చూసుకుంటాననమాట. ఈరోజు ఆ సెటప్ పెట్టి ఆల్మోస్ట్ నెల అయిపోయింది కదా! ఈరోజు ఇంకొంచెం కొత్త సెటప్ ఇక్కడ పెట్టాను. కొత్తయి అంటే కొత్తయి ఏమి కొనలేదు. ఉన్నవే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చేసి ఒక కోజీ కార్నర్ లాగా సెట్ చేశాననమాట. అండ్ దెన్ ఐ హ్యాడ్ బార్లీ వాటర్. నేను బార్లీ వాటర్ వెరీ రెగ్యులర్‌గా తీసుకుంటున్నాను. సో, యూటీఐ వచ్చినప్పటి నుంచి అండ్ ఆల్సో ఇప్పుడు సమ్మర్స్ కదా! కొంచెం చలవ చేస్తుంది అని చెప్పి.
అండ్ అలా ఒక 10-15 మినిట్స్ రిలాక్స్ అయ్యి ఐఎమ్ స్టార్టింగ్ మై కిచెన్ టు డూస్. ఫ్రిడ్జ్ అంతా ఆల్మోస్ట్ ఎంప్టీ అయిపోయింది లాస్ట్ మీల్ ప్రెప్ తర్వాత. సో ఈరోజు నేను నా నెక్స్ట్ గ్లో షాట్ రెసిపీ కూడా చూపిస్తానన్నమాట. నేను అది మోస్ట్లీ మర్చిపోతూ ఉంటాను, అందుకే ఒక బుక్లో రాసి పెట్టుకుంటాను ఎప్పుడు. లాస్ట్ వ్లాగ్లో రెడ్ జ్యూస్ చేసుకున్నాం కదా, విచ్ ఇస్ ఏబీసీ జ్యూస్, యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్ జింజర్ జ్యూస్. ఇప్పుడు గ్రీన్ జ్యూస్ అనమాట. గ్రీన్ జ్యూస్లో మోస్ట్లీ స్పినాచ్ ఉంటుంది అండ్ ఆల్సో కుకుంబర్ అలాంగ్ విత్ లెమన్, ఇష్టం ఉన్న వాళ్ళు జింజర్ అండ్ ఆల్సో సాల్ట్ వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్పినాచ్ని మంచిగా వాష్ చేసేసుకుంటున్నాను, దాని కాడలన్నీ కట్ చేసి. మనము వంట అంటే పొయ్యి మీద పెడుతున్నాం అన్నప్పుడు ఆకుకూరల్ని అంత కడగకపోయినా పర్వాలేదు, బట్ ఇలాంటి జ్యూసెస్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా చాలా నీట్గా కడగాలన్నమాట. నేనైతే పెద్ద బౌల్లో ఆకుకూర అంతా వేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ రాక్ సాల్ట్ వేసుకుని ఒక 5 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 టైమ్స్ వాష్ చేశాను ఫ్రెష్ వాటర్తో. సో దట్ మనకి ఏదైనా పెస్ట్ దాని మీద ఉన్నా లేకపోతే మట్టి ఏదైనా ఉన్నా పోతుంది అని చెప్పి. అండ్ నేను ఫర్ ద ఫస్ట్ టైం ఈ జ్యూసర్లో ఆకుకూర వేయడం, కానీ ఎలా వస్తుందో ఇరుక్కుపోతుందేమో అనుకున్నాను, కానీ లేదు, చాలా బాగా వచ్చింది. జ్యూస్ అంతా బాగా ఏమంటారు, ఫిల్టర్ అయ్యి వచ్చిందనమాట. అండ్ ఆల్సో కీరా కూడా నేను 2 కీరాస్ తీసుకున్నాను అండ్ అరౌండ్ 2-3 కట్టలు తీసుకున్నాను అనమాట, పాలకూర అయితే. సో కీరాని పీల్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, చాలామంది పీల్ అవుట్ చేయకుండానే తింటారు, బట్ నాకెందుకో అది పీల్తో నచ్చదు, అందుకని నేను పీల్ అవుట్ చేస్తున్నాను అనమాట. ఆప్షన్ ఈజ్ యోర్స్. సో ఇలా పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకుని, జ్యూసర్లోకి కాబట్టి పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. అండ్ లిక్షితాకి జ్యూసర్లో జ్యూస్ చేయడం ఎంత ఇష్టమో, అందుకని నేను అది ఉన్నప్పుడే కావాలని చెప్పి నేను జ్యూస్ చేస్తానన్నమాట. షీ డజంట్ ఈవెన్ నీడ్ మై అసిస్టెన్స్. మంచిగా అన్నీ కట్ చేసి ఇచ్చేసి బౌల్‌లో అక్కడ పెట్టామంటే అదే ఆఫ్ చేసి ఆన్ చేసుకొని జ్యూస్ చేసేస్తది. దానికి ఎంత సరదానో. స్పెషల్‌గా ఆడపిల్లలు ఉండాలబ్బా ఇంట్లో. మేబీ నేను అన్నాను కదా, సెకండ్ బేబీ, నాకు ఫస్ట్ బేబీ బాయ్ పుట్టుంటే సెకండ్ బేబీ గర్ల్ కోసం ఖచ్చితంగా నానా కష్టాలు పడైనా కనేదాన్ని. బట్ యెస్, గాడ్ ఫస్ట్ నాకు గర్ల్ బేబీని ఇచ్చేసాడు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ. ఓకే, ఇప్పుడు పుడతారో పక్కన పెడితే, బట్ ఐ డెఫినెట్లీ యూస్ టు ట్రై ఫర్ ఎ బేబీ గర్ల్ ఫర్ ష్యూర్. గుడ్ జాబ్. ఓకే, ఈ గ్రీన్ జ్యూస్ వల్ల బెనిఫిట్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఒక్కసారి కొంచెం టైం తీసుకుని వెళ్ళి చదవండి. వీక్లో ఒక 3 డేస్ తాగినా దీన్ని సరిపోతుంది. అండ్ ఒక్కసారి ఒక్క పూట కొంచెం మీరు కష్టపడి జ్యూస్ చేసేసుకున్నారంటే యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ గ్లోయింగ్ స్కిన్ అండ్ ఆల్సో ఎ గుడ్ గట్ హెల్త్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఈ జ్యూస్ మ్యాక్సిమం 3 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నా ఫ్రిడ్జ్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు, ఫ్రీజర్లో పెట్టారా ఏంటి అని. నేను ఫ్రిడ్జ్ని కన్వర్ట్ చేశాను, ఫ్రీజర్ టు ఫ్రిడ్జ్. సో నాది కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ అనమాట. కింద స్పేస్ సరిపోవట్లేదు, ఫ్రీజర్ మేము ఎక్కువ యూజ్ చేయము అని చెప్పి ఐ హ్యావ్ కన్వర్టెడ్ మై ఫ్రీజర్ ఇంటూ ఫ్రిడ్జ్. ఐ థింక్ ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చి ఉండొచ్చు. అండ్ ఈ జ్యూస్లో ఇప్పుడు నేను కొంచెం లెమన్ జ్యూస్ అండ్ ఆల్సో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అనమాట. మరీ పచ్చిగా ఉంటే తాగలేం కదా, ఆ సాల్ట్ కొంచెం కవర్ చేసేస్తుంది. మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి, జస్ట్ కొంచెం. అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు. అండ్ ఈ బాటిల్స్లో ఇలా ఫిల్ చేసుకున్నాను, సో దట్ రోజుకి ఒక బాటిల్ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గబాల్లా గ్రాబ్ చేసేసుకోవడానికి. అండ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడల్లా ఇది ఒక రిమైండర్ లాగా నాకు కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఈరోజు నేను జ్యూస్ తాగాలి అని చెప్పి. అండ్ ఇది చాలామంది ఇప్పుడు అడుగుతారేమో, మీరు వండుకుని కూడా పాలకూర లైక్ పచ్చిగా కీరా కూడా తినచ్చు కదా అని చెప్పి. వండుకున్న దానిలో కంటే పచ్చిగా ఉన్న వాటిలో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి జ్యూసెస్ ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట మన స్కిన్ హెల్త్ మీద, గట్ హెల్త్ మీద. సో అది నేను విన్నాను అండ్ ఫాలో అవుతున్నాను కూడా. ఇట్ రియలీ గివింగ్ మీ ఏ గ్రేట్ రిజల్ట్స్. అందుకే కొంచెం టైం తీసుకొని ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్. అండ్ ఈలోపు అత్తమ్మ నాకు బీట్రూట్, క్యారెట్, యాపిల్ కూడా కట్ చేసి ఇచ్చారు. మా లిచ్చమ్మ నాకు జ్యూస్ చేసి పెట్టేస్తుంది ఇక్కడ. క్లోజ్, స్టాప్. థ్యాంక్ యూ అమ్మో. Thank you for helping me, Ammo. I love you. I love you. Bye, Amma. Go, Ammo. Go and play, Amma. Amma, అండ్
అండ్ ఈ జ్యూస్ ఫ్రిడ్జ్‌లో 4-5 డేస్ వరకు ఫ్రెష్‌గా ఉంటుందనమాట. అండ్ ఒకటేసారి మంచిగా జ్యూసర్‌ని యూజ్ చేసుకుంటే వారంలో సరిపోతుంది. వీక్ మొత్తం ఇలాంటి హెల్తీ జ్యూసెస్ తాగొచ్చు. అండ్ ఈ పల్ప్ అంతా నేను మొక్కలకి వేస్తాననమాట. ఈ ఫైబర్ అంతా, జ్యూస్ అంతా నాకు, ఫైబర్ అంతా మొక్కలకి. నేచర్ ఈజ్ సో బ్యూటిఫుల్ కదా అసలు. మనం నేచర్‌లో నుంచి వచ్చినవే వాడుకొని మళ్ళీ అవి వాటికే ఇస్తే అవి మళ్ళీ రీగ్రో అయ్యి హెల్తీగా ఉండడం స్టార్ట్ చేస్తాయి. అండ్ ఇన్ రిటర్న్ మనకి మంచి ఫ్లవర్స్‌ని ఇస్తాయి. దే జస్ట్ డోంట్ నీడ్ ఎనీథింగ్, జస్ట్ అ బిట్ ఆఫ్ కేర్ అంతే. దీస్ ప్లాంట్ జస్ట్ నీడ్ లిటిల్ బిట్ ఆఫ్ కేర్. సో వీటిని ఇలా మట్టిలో కొంచెం తవ్వేసి పైన మట్టి, వాటిలో కొంచెం కొంచెంగా అన్ని మొక్కలకి లైక్ మందార మొక్కలకి, శంకు పుష్పాలకి, స్పెషల్‌గా ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కి ఇస్తాననమాట. బలం వస్తుంది అని చెప్పి. చాలామంది ఈ పైన టెర్రస్ గార్డెన్ ఉన్నవాళ్ళు ఇదంతా స్టోర్ చేసి చక్కగా ఒక ఎరువులాగా చేస్తారు. మనం అపార్ట్మెంట్స్‌లో ఉంటాం కాబట్టి అంత ఛాన్స్ ఉండదు స్టోర్ చేయడానికి. స్మెల్ అది వస్తూ ఉంటుంది. సో నేను కొన్నిసార్లు ఎప్పటికప్పుడు అలా వారానికి ఒకసారి, 10 రోజులకి ఒకసారి ఏదైతే నా దగ్గర వేస్ట్ ఉంటుందో వెజిటబుల్ వేస్ట్ అది మొక్కలో ఇలా నాటేస్తాననమాట. ఇప్పుడు జ్యూసెస్ అయిపోయినాయి కదా! నెక్స్ట్ ద బ్రేక్‌ఫాస్ట్. నేను 2 టైప్స్ ఆఫ్ బ్రేక్‌ఫాస్టెస్ నేను తినేవి చూపిస్తాను మీకు. దీనికి కుకింగ్ అస్సలు అవసరమే లేదు. ఒక్క 10 మినిట్స్ మీకు టైం ఉంటే సరిపోతుంది. ఇట్ ఈస్ హెల్తీ, డెలీషియస్ ఆల్సో. సో ఫస్ట్ నా దగ్గర మ్యాంగో ఉండింది. అది కొంచెం పాడైపోతూ వచ్చిందనమాట. దాన్ని కట్ చేసేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా. ఇది మిక్సీలో వేసుకొని మెత్తగా పల్ప్ చేసుకుంటా. పల్ప్ చేసుకున్న దానిలో కోకోనట్ మిల్క్, మీరు కావాలంటే నార్మల్ మిల్క్ కూడా యూజ్ చేయొచ్చు. ఆర్ యూ కెన్ ఆల్సో యూజ్ కర్డ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ కోకోనట్ మిల్క్. నాకు కోకోనట్ మిల్క్ విత్ మ్యాంగో చాలా చాలా ఇష్టం. యూ నో దట్ గివ్స్ అ డిఫరెంట్ ఫ్లేవర్, అసలు భలే ఉంటుంది ఈ కాంబినేషన్. ఇప్పుడు ఒక బౌల్‌లో ఈ మ్యాంగో పల్ప్ ఏదైతే ఉందో మనం జ్యూస్ చేసుకుంది మొత్తం వేసేసుకొని, ఇందులో కోకోనట్ మిల్క్, ఇది 200 ఎంఎల్ అనమాట. ఇంట్లో కోకోనట్ మిల్క్ చేసుకుంటే ఇంకా ఇంకా బెస్ట్. ఇప్పుడు నా దగ్గర కోకోనట్స్ లేవు, అందుకే నేను మిల్క్ చేసుకోవట్లేదు. రెడీమేడ్ సాషెట్ తీసుకున్నాను. 100 ఎంఎల్ అరౌండ్ నేను యాడ్ చేస్తాను. అండ్ 1 హోల్ మ్యాంగో అనమాట ఇది. దీనిలో హనీ ఇష్టమున్న వాళ్ళు వేసుకోవచ్చు. లేదు మాకు మ్యాంగోలో ఉన్న స్వీట్‌నెస్ లేకపోతే కోకోనట్‌లో ఉన్న స్వీట్‌నెస్ సరిపోతుంది అంటే యూ కెన్ స్కిప్ హనీ. నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ వేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ అండ్ 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రోల్డ్ ఓట్స్, నార్మల్ ఓట్స్ ఉంటాయి కదా, ఇలా మెత్తవి కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అవి. ఇవి క్వికర్ ఓట్స్ అనుకుంటా, రోల్డ్ ఓట్స్. అవి యాడ్ చేసుకొని దీని మీద మీకు ఇష్టం వచ్చిన నట్స్ టాపింగ్ చేసుకోవచ్చు. నేనైతే వాల్నట్స్ వేసుకుంటున్నాను అండ్ ఆల్సో రోస్టెడ్ పంకిన్ సీడ్స్ ఉంటాయి కదా, అవి వేసుకుంటున్నా. అండ్ నాకు ప్రెజెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫుడ్‌ది. అందుకనే ఈ మిగిలిన మ్యాంగో ఏదైతే టెంకకి అటు ఇటు మ్యాంగో ఉంటుంది కదా, అవి ఇలా సన్నగా స్లైసెస్ చేసుకొని దీని మీద ఇలా డెకరేట్ చేసుకున్నాననమాట. ఇది ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో తినొచ్చు. ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు టైం లేకపోయినా, లేకపోతే ఆఫీస్‌లో గానీ, మెట్రోలో గానీ, కార్‌లో గానీ ట్రావెల్ చేసేటప్పుడు గబగబా తినేయడానికి ఇది బెస్ట్ అంటే బెస్ట్ రెసిపీ అనమాట. ఇది సమ్‌వేర్ అరౌండ్ లైక్ 400 క్యాలరీస్ ఉంటుంది. బికాజ్ మనం మ్యాంగో యాడ్ చేసాం కాబట్టి 400-450 క్యాలరీస్. బట్ ఎంత డెలీషియస్‌గా ఫుల్‌ఫిల్లింగ్‌గా ఉంటుందో. ఇట్ ఈస్ సో సో యమ్. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఓట్ బౌలే అనమాట. ఇది బ్లూబెర్రీస్. మీ దగ్గర ఏ బెర్రీస్ ఉన్నా, స్ట్రాబెర్రీస్ ఉన్నా, లేకపోతే ఎనీ అదర్ ఫ్రూట్ దట్ యూ లైక్ బనానాతో కూడా చేసుకోవచ్చు. వేసుకొని ఇది గ్రీక్ యోగర్ట్ ఉంటుంది కదా, అది అరౌండ్ లైక్ 80 గ్రామ్స్ తీసుకున్నాననమాట. అండ్ కొంచెం వాటర్ వేసుకొని బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. అండ్ సేమ్ ఇంగ్రీడియంట్స్ గోస్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ, 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్స్. ఓట్స్ మీరు మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేనైతే ఎక్కువ తినకూడదు కాబట్టి, అంటే నేను క్యాలరీ కౌంట్‌లో తింటున్నాను కదా, ఎక్కువ తినకూడదు కాబట్టి 4-5 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్, అగైన్ ద సేమ్ థింగ్, మన పంకిన్ సీడ్స్ ఇందులో మిక్స్ చేసుకుంటాను. అండ్ టాపింగ్ చేసుకుంటాననమాట ఇంకొన్ని బ్లూబెర్రీస్‌తో, ఆర్ ఎల్స్ మీ దగ్గర అదేమంటారు, ప్రోమోగ్రనేట్ గింజలున్న దీని మీద టాపింగ్ చేసుకోవచ్చు. అండ్ రెజిన్స్, బ్లాక్ రెజిన్స్ ఆర్ ఎనీ అదర్ రెజిన్స్ లైక్ కిస్మిస్, ఇప్పుడు అంత భాష ఎందుకులే, వేసుకొని టాపింగ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్‌లో 4-5 డేస్ వరకు ఉంటుంది. రోజుకి ఒక బౌల్ తీసుకుని బ్రేక్‌ఫాస్ట్‌లో తినేస్తే సరిపోతుంది. యూ జస్ట్ డోంట్ నీడ్ టు లిడ్ ద స్టవ్ టు డూ ఆల్ దిస్, బట్ ఇంట్లోనే హ్యాపీగా హెల్తీగా తినొచ్చు అనమాట, ఎంత బిజీ స్కెడ్యూల్స్ ఉన్నా సరే. హోప్ యూ లైక్ దీస్ ఐడియాస్. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బై.